పేరు మోటే సాయి కుమార్, 136 డివిజన్ నేరేడ్మెట్, మల్కాజిగిరి నియోజకవర్గం. మరి నేను స్టార్టింగ్ నుంచి 2001 నుంచి మరి ఉద్యమంలో పాల్గొన్నాను. అదే కాకుండా మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని గెలిపించుకోవడానికి నా సొంత డబ్బుతో నేను ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్గా నా కర్తవ్యాన్ని నేను పూర్తి చేశాను. మరి ఈరోజు మరి నాకు అన్యాయం జరగడము మరి ఏ ఉద్యమకారునికి జరగొద్దనే ఒక ఉద్దేశం. ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము గెలవడం కాదు, మా టీఆర్ఎస్ గెలవాలనుకున్నాం తప్ప, మా కేసీఆర్ గారిని సీఎం చేయాలనుకున్నాం తప్ప, మేము ఈరోజు కూడా కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి, మేము ఉద్యమకారులం కాబట్టి, మాకు మరి కొనుక్కోవడం తెలియదు కాబట్టి, మా కేసీఆర్ గారు నేర్పించలేదు కాబట్టి మేము ఇంకా కూడా కేసీఆర్ గారు నమ్ముతా ఉన్నాం. మా ఉద్యమకారులకు మరి సర్వే చేసిన అంటున్నారు, 4 రోజుల సర్వే. మరి ఆ 4 రోజుల సర్వే ఎక్కడ పోయింది? ఆ సర్వేలో మరి మేము ఎక్కడ పోయినాం? మేము ఉద్యమం చేసిన ఎఫ్ఐఆర్లు ఎక్కడ పోయినాయి? మా మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మా ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నాను. నేను 2001లో జెండా దాపించినది హైదరాబాద్లో, ఏకైక మల్కాజ్గిరిలో. మరి నా ఏజ్లో యువకులు అంటే నేను ఒక్కనే. కేసీఆర్ ముంగడికి రాకుండా వచ్చు, కేసీఆర్తో ఫోటోలు దిగకుండొచ్చు, కేసీఆర్తో నేను పాదయాత్ర చేయకుండొచ్చు. నాకు కేసీఆర్ దగ్గర గుడ్ విల్ కావాలని చేయలేదు. కేసీఆర్ గారు చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అడుగుజాడల నుంచి నడిచడం తప్ప, మేము ఇప్పటికి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం, మాకు న్యాయం జరుగుతుందని మేము కేసీఆర్ గారు నమ్ముతా ఉన్నాం. మీకు తెలుసో తెలియదో సార్, మా ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీకు తెలుసో తెలియదో ఈడ ఉద్యమకారుడు బాధపడుతున్నాడు, ఉద్యమకారుని కడుపు కాలుతుంది సార్. మీరు దయచేసి మా పిల్లలు మేము మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మా ఉన్న పొలాలు అమ్ముకొని మేమున్నాయన్నీ మా పొలాల రేట్లు పడిపోయినాయి అని చెప్పి కూడా మమ్మల్ని తిట్టడం జరిగింది. దయచేసి మేము అన్ని అవమానపడ్డాం, ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి. మీరు దయచేసి చూడాల్సిన అవసరం ఉంది సార్. దయచేసి మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము ఇంకా నమ్ముతా ఉన్నాం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని, ఇంకా సీఎం గారిని నమ్ముతా ఉన్నాం. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మాకు న్యాయం చేయండి. మీరు సర్వే చేసుకోండి. సాయి కుమార్ అంటే ఎవరు? సాయి కుమార్ అంటే ఏడుంటాడు? సాయి కుమార్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సాయి కుమార్ ఎన్ని ఉద్యమం కార్యక్రమాలు చేశాడు? సాయి కుమార్ డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్ని సభ్యత్వాలు నమోదు చేశాడో ఇవన్నీ గమనించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం సార్. దయచేసి మా ఒక డివిజన్లో ఒక ముసలామని అడిగినా, ఒక చిన్న పిల్లగాడిని అడిగినా సాయనా టీఆర్ఎస్ అంటారు కానీ మోటే సాయి కుమార్ అన్నారు సార్. దయచేసి మేము మిమ్మల్ని నమ్మాము, మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.